హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే హెయిర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. నా చుట్టూ ఉన్న రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అడిగారు అనమాట, ఏ షాంపూ వాడతావు, ఏ ఆయిల్ వాడతావు అని చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచే చైల్డ్హుడ్ నుంచి మా నాన్నమ్మ మా అమ్మమ్మకి హెయిర్ లాంగ్ కాబట్టి నాకు కూడా అలానే జెనెటిక్ లాగానే వచ్చిందనమాట. సో మధ్యలో మనము ఇంటర్ ఆర్ అట్లా +2 చదివేటప్పుడు కొంచెం థిన్ అయిపోయింది అనమాట హెయిర్ అనేది. తర్వాత గ్రాడ్యుయేషన్లో కూడా చాలా వరకు హెయిర్ అనేది లాస్ అయిపోయింది. నేను ఒక అడ్వర్టైజ్మెంట్లో చూసాను, న్యూస్ అండ్ గోల్డ్ హర్బర్ హెయిర్ ఆయిల్ అని. 2010లో ఇంట్రడ్యూస్ అయిందనమాట ఈ ఆయిల్. నేను అప్పుడు పర్చేస్ చేసుకొని అప్లికేషన్ అయితే స్టార్ట్ చేశాను. చేసినప్పుడు నేను మొత్తం 1 ఇయర్ వరకు స్టాప్ చేయకుండా చేశాను. అందుకే నాకు హెయిర్ అనేది గ్రోత్ అనేది తెలిసిందనమాట. చిన్న చిన్న బేబీ హెయిర్స్ అనేది స్టార్ట్ అయింది. చాలామంది వాడిరు కానీ రిజల్ట్ రాలేదు. ఎందుకంటే ఏదైనా ఆయిల్ వాడితే 6 మంత్స్ ఆర్ 3 మంత్స్ వాడాలి. 1 మంతే వాడి హెయిర్ ఫాల్ ఎక్కువైతుందని స్టాప్ చేసేస్తారు కాబట్టి దాని రిజల్ట్ అంతగా అర్థం కాదనమాట. ఏదైనా 6 మంత్స్ వాడితేనే దాని రిజల్ట్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పటికీ 15 ఇయర్స్ అవుతుంది నేను వాడబట్టి. చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. కొంచెం సీజన్ బట్టి మన హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుందన్నమాట. ఒక్క హెయిర్ రావడానికి 20 డేస్ పడుతుంది. సో నేను ఇక్కడైతే కొంచెం యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ తీసుకుని, ఇది మంచిగా కండిషనర్తోనే వస్తుందన్నమాట. సపరేట్గా మనం కండిషనర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. సో మనం ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్గా కూడా తీసుకోవాలి కాబట్టి నేను కొన్ని ఉసిరికాయలు అయితే తీసుకుని అది మంచిగా వాష్ చేసుకోవాలి. సో ఒక 3 టైమ్స్ అలా వాష్ చేసేసుకొని మనం వెట్ లేకుండా ఒక క్లాత్ తోటి మంచిగా తుడుచుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా తుడిచేసుకొని వీటిని అన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దీంట్లో మనము యాడ్ చేసుకోవాలనుకుంటే అల్లం యాడ్ చేసుకోవచ్చు, అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, ఇవి కూడా మనకి హెయిర్కి మంచిగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో నేనైతే ఇందులో వేసుకుంటున్నాను కర్రీ లీవ్స్ అండ్ అల్లం కూడాను. మీ ఇష్టం, కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే మనకి ప్రీమెచ్యూర్ హెయిర్ని స్టాప్ చేస్తుంది. పిల్లలకు కూడా ఇలాంటి జ్యూస్ ఇస్తే వాళ్ళకి కొంచెం రావడం అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకని కొంచెం కర్రీ లీవ్స్ వేస్తున్నాను. సో వేయాలనుకుంటే వేసుకోవచ్చు, అంటే కొంతమంది తాగలేరు కర్రీ లీవ్స్ వేస్తే. సో వేయొద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ ఇందులో కొంచెం వాటర్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. డైరెక్ట్ వేస్తే కొంచెం లిక్విడ్ వైస్లో రాదనమాట. సో ఇలా వేసుకొని ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి మనం మొత్తము స్క్వీజ్ అవుట్ చేసేసుకోవాలన్నమాట. సో మస్లిన్ క్లాత్ అని కూడా ఉంటుంది, దాంతో అయితే త్వరగా అనేది లిక్విడ్ అనేది వచ్చేస్తుంది. ఒక క్లాత్లో వేస్తే మనకి ఎక్కువ లిక్విడ్ అనేది వస్తుంది. సో నేను ఇందులోనే చేస్తున్నాను. కొంచెం మనకి ఇంకా ఎక్కువ లిక్విడ్ కావాలి, స్పూన్ వద్దు అనుకుంటే ఇట్లా మనం చేతితో కూడా ఇలా పిండేయచ్చు అనమాట. చాలా లిక్విడ్ అయితే వస్తుంది. సో ఇవన్నీ ఈ లిక్విడ్ అంతా ఐస్ ట్రేలో పోసేసుకోవాలన్నమాట. సో ఇది మనకి రోజు కట్ చేసి మన జ్యూస్ పట్టుకునే బదులు ఇలా కొన్ని ఎక్కువ క్వాంటిటీ ఉసిరికాయలు తెచ్చుకొని కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. సో ఇది ఒక రోజంతా వదిలేయాలి. యాక్చువల్లీ 8 అవర్స్ అయితే ఎనఫ్ అనమాట. కాకపోతే 1 డే మొత్తం వదిలేసాను. సో ఇట్లా ఐస్ అయిన తర్వాతకి మనం ఈ క్యూబ్స్ అన్ని మనం ఒక జిప్లాక్ కవర్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. అంటే డైరెక్ట్గా ఐస్ ట్రేస్దే వాడొద్దు, ఇలా అయితే ఎక్కువ రోజు స్టోర్ అయి ఉంటుందన్నమాట. సో ఇలాంటి కవర్లో ఫిల్ చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సో నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే లిక్విడ్ ఫామ్ అయిపోతుంది. సో డీప్ ఫ్రిడ్జ్లో అయితేనే బెటరు. ఇట్లా హాట్ వాటర్ తోటి మనము ఫిల్ చేసుకోవాలి. సో హనీ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని తాగేయచ్చు. నేనైతే పిల్లలకి ఫస్ట్ డే చేశాను కాబట్టి వాళ్ళు కూడా కొంచెం మార్నింగ్ టైంలో వాళ్ళు వామ్ వాటర్ తాగుతారనమాట. సో అది తీసుకున్న తర్వాత కొంచెం ఇదైతే ఇచ్చాను, వాళ్ళు కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుందని. సో మా బాబుకి కొంచెం చప్పగా అనిపించింది అనమాట, పుల్లగా, చిన్న బాబుకి. సో చాలా బాగుంది. నెక్స్ట్ నేను పెసరెట్టు చేశాను అనమాట. సో పెసరెట్టు అయితే చేశాను, దాంట్లో కొంచెం పల్లీలు పుట్నాలు వేసి కొంచెం అల్లం వేసి పచ్చడి అయితే చేశాను. నెక్స్ట్ లంచ్కి వచ్చేసరికి టమాటా పులావ్ అయితే చేశాను. చాలా మంచిగా వచ్చింది, ఫస్ట్ టైం నేను కూడా చేయడము. సో చాలా టేస్టీగా అనిపించింది. అంటే కర్రీ లేకపోయినా మంచిగా తినొచ్చు అనమాట. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది, వాళ్ళకు కూడా పెట్టాను. ఏం లేదు, జస్ట్ మనం నెయ్యి అన్ని స్పైసెస్ వేసేసి మనం టమాటా ప్యూరీ చేసుకోవాలన్నమాట. ఆ ప్యూరీ చేసేసి ఆ ప్యూరీలో పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసి వాటర్ పోసి బాస్మతి రైస్ ఆల్రెడీ 30 మినిట్స్ మనం సోక్ చేస్తాం కదా, అదంతా వేసి ఒక 3 విజిల్స్ పెట్టాను అన్నమాట. చాలా మంచిగా అయ్యింది, చాలా బాగుంది. రెసిపీ చూపిద్దాం అనుకున్నా కానీ కొన్ని క్లిప్పింగ్స్ అటు ఇటు వెళ్ళిపోయేసరికి నేను పెట్టలేదన్నమాట, అందుకే చెప్పాను.
సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.